మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన L2 ఎంపురన్ చిత్ర సహనిర్మాత గోకులం గోపాలన్కు ఈడీ హీట్ తగిలింది. పెమా ఉల్లంఘనల కేసులో దర్యాప్తు ఆయన విచారిస్తున్నారు. కొచ్చిలోని ఈడీ ఆఫీసులో గోపాలన్ను ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఇటీవలే గోపాలన్కు చెందిన గోకులం చిట్ ఫండ్ కంపెనీలో ఈడీ సోదాలు చేపట్టింది. 1.5 కోట్ల నగదును సీజ్ చేసింది. 592 కోట్ల రూపాయలకు సంబంధించి ఫారిన్ ఫండ్స్ నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించినట్టు పేర్కొంది. దీనిపైనే గోకులం గోపాలన్ను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన L2 ఎంపురన్ మూవీ ఇటీవల తీవ్ర వివాదాల్లో చిక్కుంది. గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలపై ఓ వర్గం నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తడంతో చిత్ర యూనిట్ రీసెన్సార్ చేయించింది. 24 కట్స్తో న్యూ వెర్షన్ను రిలీజ్ చేసింది. మరోవైపు ఎంపురన్లో పెరియార్ డ్యాంకు వ్యతిరేకంగా సన్నివేశాలు ఉన్నాయంటూ తమిళనాడు రాజకీయ పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎంపురన్ నిర్మాతపై ఈడీ దాడులు కలకలం రేపాయి. అటు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్కు ఐటీ నోటీసులు అందాయి.